మొత్తానికి ఒకటి మార్వాడి సంబంధించి ఏదైతే వ్యతిరేక ఉద్యమం ఉందో, గో బ్యాక్ ఉద్యమం ఉందో, కొద్దిమంది గో బ్యాక్ కాదు మేము వ్యాపారాలు చేసుకొని ఇవ్వాలి వేరే వాళ్ళని కూడా అని చెప్తున్నారు. ఎస్, బంద్ కాల్ఫర్ చేశారు. ఏం జరిగిందో మనం చూసాం. హైదరాబాద్లో ఒక్క షాప్ కూడా మూతపడలేదు. రూరల్లో నల్గొండలో, మిర్యాలగూడలో ఉన్న ఎంతమంది కనబడుతున్నారు విజువల్స్లో మనం చూడొచ్చు. 15-20 మంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి తప్ప మిగతా కామన్ మ్యాన్కి ఏమి ఇబ్బంది లేదు. వ్యాపారం చేసే వాళ్ళు రూరల్ ఏరియాలో ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చి అక్కడ లోకల్ వాళ్ళతో మార్వాడీస్ కనుక చర్చలు జరిపితే కనుక దానికి డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఇగో ఇది హద్దు, గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇంత చేయండి, మాకు నష్టం కలిగించకుండా చూడండి అని చెప్తే గనక ఎవరెవరైతే కుల వృత్తులు నష్టపోతున్నారో, ఎవరెవరైతే ఎందుకంటే మిర్జిల్లో, నల్గొండలో, మిర్యాలగూడలో, తర్వాత అమన్గల్లో ఇటువంటి చోట్ల కొన్ని చోట్ల బంద్ జరిగాయి. ఆ బంద్ జరిగిన వాళ్ళు వాళ్ళతో గనక డిస్కస్ చేస్తే గనక ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని ఆశించవచ్చు. తద్వారా ఏంటంటే దేశ విచ్ఛిన్నకర శక్తులు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఏదైతే ఉందో, ఎక్కడ ఏం జరిగితే చొరబడదామా, దాన్ని దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది, గుజరాతీ, మార్వాడి, గుజరాతీ, ఉత్తరప్రదేశ్, బీహారు వాళ్ళంతా మన ఎనిమిలు అయినట్టు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయింది మనం కాదురా బాబు. ఆ 10 రోజులు పాపం వాళ్ళు కదా, గుజరాత్లో ఉన్నవాళ్ళు, రాజస్థాన్ ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు కదా దెబ్బలు తీసుకుంది. పాకిస్తాన్ అటాక్ చేస్తే ఫస్ట్ క్యాజువాలిటీస్ ఎక్కడ ఉంటాయి? గుజరాత్లో, రాజస్థాన్లో, పంజాబ్లో, కాశ్మీర్లో కదా. డ్రోన్ అటాక్ మన మీదకి వచ్చిందా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వచ్చిందా? తమిళనాడులో ఉన్న వాళ్ళకి వచ్చిందా? దేశ బార్డర్లో ఉంది వాళ్ళు. ప్రోక్రాన్ అణుపరీక్షలు జరిగిందా రాజస్థాన్లో, ఆ మార్వాడి రీజన్లో? పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ మార్వాడీలు ఉన్న ప్రాంతాలు ఎందుకు పనికి రాకుండా పోయాయంటే ఇందిరాగాంధీ 1974లో తొలిసారి అణుపరీక్షలు జరిపింది. అణుపరీక్షలు జరిపిన చోట ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్లు ఎవరు నివాసం ఉండకూడదు. ఉండడానికి అనుకూలంగా నేల, డిజర్ట్, ఎడారి ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు. వాళ్ళ కష్టం నుంచి నేర్చుకుందాం మనం, వాళ్ళ డెడికేషన్, హార్డ్ వర్క్ నుంచి నేర్చుకుందాం. మార్వాడి పిల్లలు చదువుకున్నా సరే మళ్ళీ స్కూల్ పిల్లలైనా వచ్చి బిజినెస్లో కూర్చుంటారు, కొట్టులో కూర్చుంటారు. పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయినా కూర్చోబెడతారు. మన పిల్లలు కూడా నేర్పిద్దాం. నాట్ ఓన్లీ కుల వృత్తులు, మన షాప్లో కూర్చోబెట్టడం అదో నేర్పిద్దాం. ఇది నేర్చుకుందాం. అల్టిమేట్గా రేపు సూరత్లో ఉన్న వాళ్ళని గో బ్యాక్ అనే పరిస్థితి రాకూడదు, దుబాయ్లో ఉన్న వాళ్ళని గో బ్యాక్ అనే పరిస్థితి రాకూడదు, ముంబైలో, థానేలో ఉన్న వాళ్ళని గో బ్యాక్ అనే పరిస్థితి రాకూడదు. ఇట్లా గో బ్యాక్ అన్న రాజ్ ఠాకరే ఏమైనాడు? ఇవాళ అడ్రస్ లేకుండా పోయినాడు. శివసేన బాల్ ఠాకరే తాత్కాలికంగా విజయం సాధించవచ్చు, కానీ శివసేన 2-3 ముక్కలైంది. తర్వాత ఆయన కూడా గో బ్యాక్ అని అనలేదు. మళ్ళీ సౌత్ ఇండియన్స్, ఉత్తరప్రదేశ్, బీహారు వాళ్ళ గురించి అన్నా సరే మళ్ళీ వాళ్ళు ఓటు బ్యాంక్గా మారారు. కేసీఆర్ ఆంధ్ర గో బ్యాక్ అన్న వ్యక్తి ఆంధ్ర ప్రజల ఏమంటారు, ఆంధ్ర ప్రజల కాలికి ముళ్ళుగుచ్చితే నేను పంటితో తీస్తా అన్నారు. నీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్లే సపోర్ట్ చేశారు బీఆర్ఎస్కి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ గో బ్యాక్ అని ఏమనలేదు. ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ అనలేదు, మార్వాడి గో బ్యాక్ అనలేదు. సో రాజకీయాల కోసం ఇప్పుడు ఇవాళ అధికారంలో లేకపోతే కొంతమంది బీఆర్ఎస్ క్యాడర్ కూడా నేను చూస్తున్నా సోషల్ మీడియాలో మెసేజ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అఫీషియల్గా ఎటువంటి మెసేజ్ లేదు, వాళ్ళు అనట్లేదు. మాకు అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాకు ఆంధ్ర పెట్టుబడులతో సమస్య, మార్వాడీస్తో, బీఆర్ఎస్తో ఎవరితో లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా బహిరంగంగా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు హైదరాబాద్లో నార్త్ ఇండియన్ ఓట్స్తో గెలిచారు. నాకు అర్థం కావట్లేదు కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కొద్దిమంది వాళ్ళు సెంటిమెంట్, మేము అధికారం లేదు కదా, సెంటిమెంట్ రావాలి. తెలంగాణ సెంటిమెంట్ కంటే హైదరాబాద్ ఎకానమీ ముఖ్యం మనకు. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యం. అది గుర్తుంచుకోవాలి. రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు వస్తే ఇలాంటి గోబ్యాక్ నినాదాలతో ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువ. ఎస్, డెఫినెట్గా పెట్టుబడులకి మనం దావోస్ వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళి రండి 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 అని పిలిచి ఉన్న వాళ్ళని గో బ్యాక్ అంటే ఇంకేమొస్తుంది? పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి, పోయి అన్ని చోట రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. జనాభా పెంచండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మనకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ ఇబ్బంది ఉంది. ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తే ఎవరు మరి ఉండేది ఇక్కడ? గుజరాతీస్ గో బ్యాక్, బీహార్ గో బ్యాక్, ఉత్తరప్రదేశ్ గో బ్యాక్. మనుషులు ఎక్కువైతే కదా ఎకానమీ పెరిగేది.
మనుషులు తగ్గితే ఏమొస్తుంది? ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది, చూస్తున్నాం ఎఫెక్ట్. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. మా ఆల్రెడీ జిఎస్టీ నెగటివ్ గ్రోత్ రేట్ 0%. మిగతా అన్ని రాష్ట్రాలు కూడా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫుల్ గ్రోత్ రేట్ ఉంటే తెలంగాణలో గ్రోత్ రేట్ లేకుండా పోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఇంకా గో బ్యాక్లు అంటే ఏం జరుగుతాయి? ఇప్పుడు పార్టీస్ స్పందిస్తే ఏమవుతుందండి, యా ఇప్పుడు మాధవీలత గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ వీడు హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏదైనా పార్టీ కూడా స్పందిస్తే ఏమవుతుందంటే ఆ పార్టీ మీద కూడా వీళ్ళు విరుచుకోబడతారనమాట. అందుకే పార్టీని కూడా సైలెంట్ ఉంది. Okay. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా తల దూర్చితే వీళ్ళు ఆ పార్టీని బండబూతులు తిట్టేస్తారు. ఓకే, అందుకే ప్రతి పార్టీ వీళ్ళతో దూరం ఉన్నారు. వీళ్ళకి తెలుసు, పార్టీలకు తెలుసు ఎస్ వీళ్ళు ఎలాంటి వాళ్ళని. సో థ్యాంక్ యూ జోసెఫ్ గారు, దేవిక గారు, లలిత్ కుమార్ గారు. మొత్తం స్పందన చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. నాకు తెలిసి ఇంకా ఇష్యూ క్లోజ్ అయింది అనుకుంటారా? వీ డోంట్ వాంట్ టు, మనం కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయకూడదని కోరుకుందాం. అవతల సైడ్ మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి మళ్ళీ ప్రొవోకేటివ్ చేస్తే మాత్రం డెఫినెట్గా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ, దేశాన్ని విడదీసే కార్యక్రమం, హిందూ మతం మీద దాడి చేసే కార్యక్రమం ఎవరు పెట్టుకున్నా జీ న్యూస్ డెఫినెట్గా దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దేశ సమగ్రత కోసం జీ నెట్వర్క్ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు పోరాడుతూ ఉంటుంది. చాలా మందికి రిమైండ్ చేస్తున్నా, 2017లో తుక్కుడే బ్యాచ్ను జేఎన్యూలో భారత్ తుమ్కో తుకుడా కరేంగే అని అన్నప్పుడు ఎక్స్పోజ్ చేసింది ఇదే జీ న్యూస్, ఇదే డిఎన్ఏ షో హిందీ జీ న్యూస్లో. చాలా మందికి తెలుసో తెలీదో. ఇప్పుడు కూడా దేశాన్ని ఎప్పుడు ముక్కలు చేసేందుకు, ఎవరు ముక్కలు చేసేందుకు ప్రయత్నించినా, ఉత్తరాది, దక్షిణాది, గుజరాత్, మార్వాడి, బీహారీ, లేకపోతే హిందువుల్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించినా మేము ఖచ్చితంగా ఊరుకోం. సైనింగ్ ఆఫ్. రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.